నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు కాంగ్రెస్ నేతల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా చీరాల రాజకీయం రసవంతరంగా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేత మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ లో చేరనున్నారు. తన సొంత నియోజకవర్గం చీరాల టికెట్ నిరాకరించి పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించడంతో ఆమంచి వైసీపీని వీడారు. దీంతో ఎన్నికల వేళ ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా అనుచరులతో భేటీ అయిన ఆమోచి కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు ఆమంచి. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆమంచి కృష్ణమోహన్ ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేసేందుకు ఆమంచి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి తరఫున ఎంఎం కొండయ్య, వైసీపీ నుంచి కరణం వెంకటేష్ ను ఆ పార్టీలు అభ్యర్థులుగా ప్రకటించాయి. దాంతో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. శివాని, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న చీరాల రాజకీయం రోజుకొక రకంగా మారుతోంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ కూడా తన ఉన్నటువంటి వైసీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొత్తం కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే బలరాం కుమారుడు కరణం వెంకటేష్ కు సీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆమంచి కృష్ణమోహన్ కూడా గతంలో ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసి 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కరణం బలరాం వైసీపీలోకి రావడంతో ఇక్కడ బలరాం కి మరియు ఆమంచి కృష్ణమోహన్ ఇరు వర్గాల మధ్య కూడా గత కొంతకాలంగా కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని కొంతవరకు సద్దుమణిగించేందుకు చివరి సంవత్సర కాలంలో ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు ఇన్ఛార్జ్ గా నియమించారు. అయితే అక్కడ ఇన్ఛార్జ్ గా కొనసాగుతూ ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ను ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో పర్చూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అధిష్టానం కోరింది. అయితే దాన్ని తిరస్కరించినటువంటి ఆమంచి కృష్ణమోహన్ గత కొన్ని రోజులుగా ఈ ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయినటువంటి నెల 15 రోజులుగా కూడా కొంత స్తబ్దుగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే తన అనుచరులతోటి ప్రత్యేకంగా సమావేశాలు అయితే నిర్వహిస్తున్నాడు కానీ తను ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది మాత్రం గుట్టుగా ఉంచినటువంటి ఆమంచి కృష్ణమోహన్ నిన్న తన నివాసంలో అందరూ తన అనుచర వర్గంతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి తాను ఈ ఎన్నికల్లో పోటీలో నిలవబోతున్నట్లుగా కూడా
తెలియజేశాడు. అయితే 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఆటో గుర్తుపైన ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడ విజయం సాధించాడు. అయితే అదే ఆటో గుర్తుపైన పోటీ చేయాలని ఉందని, అయితే దాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసిందని, తాను త్వరలో కాంగ్రెస్ చేతితో పుచ్చుకోనున్నట్లుగా కూడా అతను తన అనుచర వర్గం వద్ద చెప్పినటువంటి పరిస్థితి. షర్మిల సమక్షంలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి చీరాల నుంచి పోటీలో నిలవబోతున్నట్లుగా కూడా తెలియజేశాడు. గతంలో ఇక్కడ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కృష్ణమోహన్ ఇప్పుడు ఒక్కసారిగా రేస్ లోకి రావడంతో అటు టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్యతో పాటు ఇటు వైసీపీ అభ్యర్థి కర్ణం వెంకటేష్ కూడా ఈ మూడో త్రిముఖ పోటీలోకి ఆమంచి కృష్ణమోహన్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఎవరికి వారు ప్రత్యేకంగా బేరీజు వేసుకుంటున్నారు. అటు వైసీపీ నుంచి ఓటర్లను చీలిస్తే టీడీపీకి లబ్ధి జరిగింది అనేటువంటి యోచనలో అటు కొండయ్య వర్గం టీడీపీకి చెందినటువంటి కొండయ్య వర్గం ఉండగా, గత కొంతకాలంగా కూడా ఇక్కడ ఆమంచి మరియు కర్ణం బలరాం పోటాపోటీగా తమ యొక్క అనుచర వర్గాలను పెంచి పోషిస్తూ ఉన్న క్రమంలో ఆమంచి వర్గం ఎట్లా వైసీపీకి చేయదు కాబట్టి వాళ్ళు టీడీపీకి వెళ్ళకుండా ఉంటే వైసీపీకి ప్లస్ అవుతుందని చెప్పి కర్ణం వెంకటేష్ వర్గం కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది శివాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ను 14 సీట్లలో గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అయితే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 14 నుంచి వచ్చే నెల 11 వరకు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ఇంటింటికి తిరుగుతూ ప్రచార పత్రాలతో క్యాంపింగ్ నిర్వహిస్తారు. అయితే నియోజకవర్గాల వారీగా నేతలకు దిశానిర్దేశం చేస్తున్న రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్తారు. మొదటిసారి సీఎం హోదాలో రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమవుతారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎంకి సన్నిహితుడు కావడంతో భువనగిరి గెలుపుపై స్పెషల్ ఫోకస్ చేశారు రేవంత్ రెడ్డి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి ప్రచార కార్యక్రమాల మీద సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మంత్రులు, అలాగే సీనియర్ నేతలు కూడా హాజరు కానున్నారు. అయితే ఉన్నటువంటి 50 రోజుల సమయంలో ఏ విధంగా ప్రచార సరళి అనుసరిస్తే రానున్న ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చే విధంగా ఉంటాయి అనేటటువంటి అంశాల మీద కూడా చర్చించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాదాపు 14 స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సకరత్ అయితే చేస్తారు. ఓవరాల్ గా ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో పాటు కానీ క్యాండిడేట్లు, అలాగే ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి వారి కోఆర్డినేటర్లతో కూడా సమావేశంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం ఏ విధంగా, ఏ నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాంతో పాటుగానే ఏ విధమైనటువంటి ప్రచార అనుసరించాలి, అలాగే 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ బీజేపీ పాలనలో వైఫల్యాలను ఎదుర్కొంటున్నాయి. గత రోజుల రిఫరెండాన్ని ప్రజలంపై నిలబెట్టాలనేటటువంటి భావనలో ఉంది. దాంట్లో భాగంగానే ప్రచార కరపత్రాలను కూడా అదే విధంగా డిజైన్ చేస్తా ఉంది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చేసినటువంటి పాలనలోని వైఫల్యాలు, అలాగే బీజేపీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, అలాగే విభజన హామీలను విస్మరించడం కావచ్చు, ఈ అంశాలను ప్రజలకు మరోసారి గుర్తు చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఈ 100 రోజుల్లో అనుసరించినటువంటి పాలనా పరమైనటువంటి విధానాన్ని ప్రజలకు చూపించాలి. దాంతో పాటు వాని ఇచ్చినటువంటి హామీలను దాదాపుగా
ఫుల్ఫిల్ చేశామనేటటువంటి భావన మన ప్రభుత్వంలో ఉంది కాబట్టి అదే అంశాన్ని ఇప్పుడు ఎన్నికల పూర్వం అవడంతో కొన్ని పథకాలు అమలు చేయలేకపోయాం. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏ విధమైన తెలంగాణకు విభజన హామీలతో పాటుగానే సాంఘిక న్యాయాలతో పాటు 25 గ్యారంటీలకు కూడా అమలు చేస్తాం. ప్రతి ఒక్క వర్గానికి కూడా ఇందులో మేలు జరుగుతుందంటూ కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఈ నెల 14వ తేదీ నుంచి కూడా మే 11 వరకు రేవంత్ రెడ్డి వరుస సమావేశాలు అలాగే రోడ్ షోలు నిర్వహించుతున్నారు. దాదాపు 45 నుంచి 50 రోడ్ షోలు బహిరంగ సభలు నిర్వహించాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పుడు గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి మల్కజ్గిరి అలాగే చేవెళ్ళ, హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు భువనగిరి నియోజకవర్గాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లయితే చూస్తాం. ఇంకా అది ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్, మహబూబాబాద్ ఇటువంటి నియోజకవర్గాల్లో దాదాపు అత్యధిక స్థానాలు పెద్దపల్లి లాంటి నియోజకవర్గాల్లో కూడా అత్యధికంగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలత ఉంది. అయితే ఇప్పుడున్న సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 50-50 ఉన్నటువంటి నియోజకవర్గాల మీద మరింత ఫోకస్ చేయాలనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే నియోజకవర్గాల వారీగా క్యాండిడేట్లతో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలతో కొంత జోష్ కనిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే వరుస భేటీలు నిర్వహించింది. దాదాపు 5 నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష సమావేశాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వరుస సమావేశం నిర్వహించారు. మరోసారి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజ్ వేసుకుంటూ కూడా ప్రచార శైలిని ముందుకు తీసుకోవాలి. అదే విధంగా సభలు సమావేశాలు నిర్వహించాలి. ఎన్నికల దగ్గర పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ ఎక్కువగా సభలు నిర్వహించేందుకు ఆస్కారం ఉండదు కాబట్టి రోడ్ షోలకు కూడా దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి అనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. ఓవరాల్ గా ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు అలాగే ముఖ్య నేతలు, అందుబాటులో ఉన్నటువంటి ఇతర కీలక నేతలు కూడా సీఎం నివాసంలో సమావేశం కానున్నారు. అందరూ కూడా మొదటిసారి సీఎం హోదాలో మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ వర్గానికి కోఆర్డినేటర్ గా ఉన్నారు. అక్కడ పోటీ చేస్తున్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. మొదటి నుంచి ఆయన టికెట్ అంశం కూడా దాదాపు ఫైనల్ చేసింది పట్టుబట్టి రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి. ఆయన విజయానికి కీలకంగా పనిచేయాలనేటువంటి భావనలో ఇవాళ రేవంత్ రెడ్డి అటు రాజగోపాల్ రెడ్డి నివాసానికి కూడా వెళ్ళనున్నారు. ఎందుకంటే వీరి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రైట్. థ్యాంక్ యూ రాజు. ఎస్ఐబి ఆఫీసులో ఆధారాలు ధ్వంసం కేసులో తొవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు అమెరికాలో ఉండగా ప్రణీత్ రావును ఇప్పటికే దర్యాప్తు బృందం విచారించింది. ఇక రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, తవ్వే కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయనేసి అధికారులు చెప్తున్నారు. మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏ విధంగా ఉన్నాయి? శివాని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డిఎస్పీ టాస్క్ ఫోర్స్ డిఎస్పీ రాధాకిషన్ రావును సుదీర్ఘంగా 7 రోజుల పాటు విచారించినటువంటి అధికారులు ఈ డీసీపీ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి లోతైన దర్యాప్తులో భాగంగా మొత్తం ఏదైతే డివైజ్లకు సంబంధించి కావచ్చు, ఎన్నికల సందర్భంలో టాస్క్ ఫోర్స్ వాహనాన్ని ఎలా వినియోగించారన్న కోణంలో కావచ్చు, ఏ ఉన్నతాధికారి ఏ రాజకీయ ప్రముఖుల ఆదేశాల మేరకు వీరి చేశారన్న కోణంలో పలు ప్రశ్నలను అయితే అతన్ని సంధించినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ 5 రోజుల విచారణలో అయితే వివరించడం జరిగింది. మొత్తం దీనికి ప్రధాన సూత్రధారి కుట్రధారి ఎవరు అన్న కోణంలో పలువురు రాజకీయ ప్రముఖుల పేర్లను కూడా రాధాకిషన్ రావు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. విచారణలో భాగంగా మరికొందరు ఉన్నతాధికారులు ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే 7 రోజుల కస్టడీ ముగియడంతో రాధాకిషన్ రావును కాసేపటి క్రితమే గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షల అనంతరం రాధాకిషన్ రావును మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. చూడాలి, ఈ కేసుకి సంబంధించి ఇంకా మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసులో లోతైన దర్యాప్తులో భాగంగా మరోసారి రాధాకిషన్ రావును, అలాగే ప్రణీత్ రావును, అలాగే భుజంగరావు తిరుపతన్న, ఇంకా ఎవరెవరైతే ఈ సర్వర్లకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఎదురెదురుగా కూర్చోబెట్టి కూడా మరోసారి విచారించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా త్రవ్వే కొద్దీ ఇంకా అనేక కోణాల్లో ఈ కేసులో అయితే మరికొన్ని వివరాలు అయితే సేకరించినట్టుగా తెలుస్తుంది రాధాకిషన్ రావు దగ్గర నుంచి. ప్రధానంగా ఈ కేసు మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించే కాబట్టి ట్యాపింగ్ కి సంబంధించినటువంటి సర్వర్లను సమకూర్చినటువంటి సంస్థలేవి, ఆ సంస్థలకు కూడా ఇప్పటి వరకు కూడా నోటీసులు ఇచ్చారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అలాగే మరోవైపు చూసుకున్నట్టయితే రాజకీయ బీఆర్ఎస్ నేతలు ఎవరైతే సుప్రీం ఆదేశాల మేరకు చేశారో ఆ సుప్రీం ఎవరు అన్న కోణంలో కూడా విచారణ లోతైన దర్యాప్తు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. మరో కాసేపట్లో రాధాకిషన్ రావును నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్ కి చెంచల్గూడ జైలుకి తరలించే అవకాశం ఉంటుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉషా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోతిన మహేష్ వైసీపీలో చేరారు. పార్టీ అధినేత సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకొనున్నారు. పోతిన మహేష్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు సీఎం జగన్. జనసేనలో విజయవాడ పశ్చిమ సీటు ఆశించి భంగపడ్డారు. 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ అధికార వైసీపీలో చేరబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అయితే మాట ఇస్తే మడమ తప్పిని నాయకుడితో కలుస్తానని అన్నారు. దమ్మున నాయకుడితోనే ఉంటానని, సింహంలాగా సింగిల్ గా వచ్చే నాయకుడి దగ్గరకు వెళ్తున్నానని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి.
శివాని, ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు విజయవాడ వెస్ట్లో అయితే కనుక గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇటు క్రియాశీలకంగా ఉన్నటువంటి పోతిని మహేష్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కనుక జనసేన పార్టీకి అయితే కనుక గుడ్ బై చెప్పిన పరిస్థితులు కూడా కనబడ్డాయి. 2 రోజుల క్రితమే ఇటు తనకి జనసేన టికెట్ నుంచి ఆశించినప్పటికీ కూడా జనసేన టికెట్ ఇవ్వకపోవడంతో ఇటు ఏదైతే కూటమిలో భాగంగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరికి కేటాయించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే పోతిన మహేష్ అసంతృప్తితోటి ఉండడం కూడా జరుగుతూ ఉంది. దీంతోనే ఇటు పవన్ కళ్యాణ్ పై అయితే కనుక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఆయన వైసీపీలోకి వెళ్తున్నట్టు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇదే నేపథ్యంలోనే తాను ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అయితే కనుక కలిసే యోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఇంకా ఇప్పటికే విజయవాడ ఎంపీ అయినటువంటి కేశినేని నానిని సైతం కూడా ఆయన కలవడం కూడా జరిగింది. ఆయనతోటి చర్చలు కూడా జరగడం కూడా జరిగింది. ఏదైతే ఇటు వ్యతిరేక ఓట్ బ్యాంక్ అనేది కూడా చీల్చకుండా ఇటు వైసీపీలోకి వెళ్లేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇక వైసీపీలో జాయిన్ అయితే మాత్రం ఇటు ఏదైతే పోతిన మహేష్కి ఉన్నటువంటి బీసీ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీకి వెళ్లే యోచనలో ఉన్నట్టు కూడా ఇటు వైసీపీ యోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు పోతిన మహేష్ అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ వెస్ట్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే కనుక వైసీపీ నుంచి ఆసిఫ్ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఇటు పోతిన మహేష్ తనకి సపోర్ట్ చేస్తారా, లేదంటే కనుక ఏదైతే పోతిన మహేష్కి సీట్ ఇస్తారా ఏంటి అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇంకా నామినేషన్ వేయలేని నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ వెస్ట్ టికెట్ అయితే కనుక మారుస్తారా, మారిస్తే మాత్రం ఇటు పోతిన మహేష్కి ఇస్తే ఆసిఫ్ సపోర్ట్ చేస్తారా, వీటన్నిటిపై అయితే కనుక పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే మైనారిటీతో పాటు అదేవిధంగా బీసీ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఇటు పోతిన మహేష్కి ఎటువంటి కీలకమైనటువంటి కీ రోల్ పోషిస్తారు ఏంటి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే తనకి జనసేన పార్టీ నుంచి అయితే కనుక గుడ్ బై చెప్పిన నేపథ్యంలో వైసీపీ కండువా కప్పుకుంటారు అంటూ కూడా పెద్ద స్థాయిలో అయితే కనుక చర్చలు జరుగుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక వైసీపీ తనకి ఏ విధమైనటువంటి స్థానం కల్పిస్తుంది ఏంటి అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. శివాని, రైట్, థ్యాంక్ యూ సంతోష్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 13వ తేదీ నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఆ రోజున చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పోలిస్తే ఈసారి భిన్నంగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. బస్సు యాత్రలు, బహిరంగ సభలపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా బస్సు యాత్ర చేస్తున్నానే అక్కడక్కడ బహిరంగ సభలోనే కేసీఆర్ ప్రసంగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే వరంగల్ లోక్సభతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు సేకరించిన గులాబీ దళపతి 1-2 రోజుల్లో ఈ 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక జరగబోతోంది. దీనికి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిపై దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దివంగత మాజీ ఎమ్మెల్యే లాస్యానందిత కుటుంబానికే మరోసారి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా లాస్యానందిత సోదరి నివేదితకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ దాదాపుగా ఖరారైంది. 2-3 రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి సాయన్న మరణంతో తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో సాయన్న కుటుంబానికి సంబంధించి లాస్యానందితకు టికెట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో లాస్యానందిత గెలిచారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఇప్పుడు లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఉప ఎన్నికకి ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించగా బీఆర్ఎస్ పార్టీ మరోసారి సాయన్న కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించుకుంది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గజ్జల నగేష్, మన్నె క్రిషాంక్ టికెట్ రేసులో ఉన్నప్పటికీ, టికెట్ ఆశించినప్పటికీ సానుభూతి కారణంగా ఇప్పటికే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు కాబట్టి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కుటుంబానికే టికెట్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని భావించిన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకసారి నివేదితకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల 2 రోజుల క్రితం
ఫామ్ హౌస్ లో కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంప్రదింపులు జరిపారు, మాట్లాడారు. నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో కూడా భేటీ అయ్యారు. ఎవరిని అభ్యర్థిగా పెడితే బాగుంటుందనే అభిప్రాయాలను తీసుకున్నారు. దాంతో కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికకు నివేదితకే టికెట్ అభ్యర్థిత్వాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు ఖరారు చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంది కాబట్టి అక్కడ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా రాగడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు కాబట్టి నివేదితకు అక్కడ టికెట్ ఇవ్వడం ద్వారా లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది కాబట్టి లోక్సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేస్తోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూకుడు పెంచాయి. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధిస్తామని కమలనాథులు చెప్తున్నారు. అందుకోసం పగడ్బందీగా ప్రచారం వ్యూహాన్ని రూపొందించారు. అయితే ప్రచార ఇన్ఛార్జీలుగా పార్లమెంట్ ప్రభాలను రాష్ట్ర కమిటీ నియమించింది. అట్టహాసంగా ప్రకటించిన పార్లమెంట్ ప్రభాలీలు కన్వీనర్లతో పాటు పార్టీ ముఖ్య నేతలు ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలన్నా, మోడీ 3వ ప్రధాని కావాలన్నా ఈ ఎలక్షన్ ఎంతో కీలకం. అందుకే ప్రజల్లో ఇతర పార్టీలపై ఉన్న వ్యతిరేకతను వెంటనే క్యాష్ చేసుకోవాలనుకుంది. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దని, ఇబ్బంది ఎదురైనా సమన్వయం కోసం ఇన్ఛార్జీలు, ప్రభారీలను నియమించింది. అయినా సమస్యలు సద్గుమణగకపోగా మరింత పెరుగుతున్నాయి. పాత కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో శ్రేణులు ఉత్సాహంగా పార్టీ యాక్టివిటీలో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. ఆయా పార్లమెంటు సెగ్మెంట్లలో అభ్యర్థులు తప్పితే ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు చెప్పుకోదగినన్ని కార్యక్రమాలు పార్టీ శ్రేణులు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలున్నాయి. ప్రతి లోక్సభ స్థానానికి పార్టీ ఒక్కో కీలక నేతను ఇన్ఛార్జిగా నియమించింది. అలాగే 17 స్థానాలకు 17 మంది ప్రభారీలను నియమించింది. కాగా కీలక బాధ్యతలు ఇన్ఛార్జీలపై ఉంది. నియమించిన కొత్తలో కాస్త హడావుడి చేసిన నేతలు ఆ తర్వాత కాస్త సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తుంది. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈటెల రాజేందర్కు పార్లమెంట్ ఇన్ఛార్జితో పాటు ఇతర ముఖ్య నేతలు ఎవరూ సహకరించడం లేదు. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో ఒంటరి పోరు చేస్తున్నారు. స్థానిక నాయకులు కూడా ప్రచారంలో అంతంత మాత్రంగానే పాల్గొంటున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిస్థితి మరీ ఘోరంగా మారింది. అభ్యర్థికి నేతలెవరూ సపోర్ట్ చేయడం లేదు. దీంతో పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే రాజాసింగ్తో ఆయన చర్చించారు. మాధవి లతకు సపోర్టు చేయాలని కోరినట్లు సమాచారం. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో రాజాసింగ్ ఆది నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అభయ్ పటేల్ రాజాసింగ్తో భేటీ అయినట్లు తెలుస్తోంది. బీజేపీలోకి కొత్తగా వచ్చి పార్లమెంటు టికెట్లు దక్కించుకున్న అభ్యర్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జహీరాబాద్ నుంచి పోటీ చేస్తున్న బీబీ పాటిల్, నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్న భరత్, నల్గొండ నుంచి పోటీ చేస్తున్న సైదిరెడ్డి, ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న నాగేష్, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ వీళ్ళందరూ ఇతర పార్టీల నుంచి చివరి నిమిషంలో వచ్చి సీటు దక్కించుకున్నవారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వీరికి పాత బీజేపీ క్యాడర్ నుంచి ఎలాంటి సహకారం అందడం లేదంటున్నారు. బీజేపీలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు ప్రభారీలు, కన్వీనర్లు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు అభ్యర్థులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ అధిష్టానం నేరుగా జోక్యం చేసుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అందుకోసం అభ్యర్థితో పాటు పార్టీ సీనియర్ నేతలతో సమన్వయకర్తల సమావేశాలు పార్లమెంట్ పరిధిలో నిర్వహిస్తోంది. ఇతర పార్లమెంట్ సెగ్మెంట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అలాంటి సెగ్మెంట్లపై ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికైనా ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు అభ్యర్థులకు సహకరిస్తారా, ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేది వేచి చూడాలి. రైట్, ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.